క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకులా అమ్ముడైపోతాయి. కానీ యుఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో దాయాదుల పోరును స్టేడియంలో చూడడానికి అభిమానులు ఆసక్తి చూపించడం లేదా? ఇరు జట్ల మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా జరగాల్సిన ఉన్న మ్యాచ్కు మాత్రం స్టేడియంలో దాదాపు 40% టికెట్లు అమ్ముడుపోలేదనే వార్తలు అయితే వస్తున్నాయి. 25,000 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న దుబాయ్ స్టేడియంలో శుక్రవారం ఉదయం నాటికి సుమారు 40% టికెట్లు మిగులున్నాయని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం అందించడానికి ఇప్పుడు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎస్ వెంకట్ గారు, నమస్తే అండి. మనకు తెలుసు క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆదివారం యుఏఈ వేదికగా జరగాల్సిన మ్యాచ్కి మాత్రం సంబంధించి టికెట్స్ ఇంకా అమ్ముడుపోలేదు, ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రీమియం టికెట్స్ అని తెలుస్తుంది. ఎందుకు ఈసారి అభిమానులు మొగ్గు చూపట్లేదు ఈ మ్యాచ్ని చూడడానికి? వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే ఫస్ట్ మామూలుగా ఐసీసీ టోర్నీ అనగానే కొంచెం ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ గురించి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లేదంటే ఆసియా కప్ జరిగిన సందర్భంగా కానీ ప్రపంచ కప్ జరిగిన సందర్భంగా కానీ ఎప్పుడైనా సరే ఈ రెండు దేశాల మధ్య పోరు విషయంలో ముందుగానే కాస్త హడావుడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ మ్యాచ్ అయినా సరే మామూలుగా పహల్గామ్ ఉగ్రదాడి ముందు, అంటే మన రీసెంట్ గా జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఎప్పుడైనా సరే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అనగానే భారత అభిమానుల్లో కానీ పాకిస్తాన్ అభిమానుల్లో కానీ కాస్త ప్రచారం ఎక్కువగా చేయటం, టీవీ ఛానల్స్ కూడా ఈ విషయంలో కాస్త ఎక్కువగా హడావుడి చేయటం అనేది ఉంటుంది. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాత్రం పరిస్థితి మారింది. ప్రచారం చేసే విషయంలో కూడా ఐసీసీ కానీ లేదంటే బీసీసీఐ కానీ లేదంటే ఇప్పుడు ఏదైతే ఈ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇవి కూడా పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. అందుకనే స్టేడియం, దానికి తోడు ఈ దేశభక్తి అంశం కూడా చాలా మంది అభిమానులు అసలు ఈ రెండు దేశాల మధ్య, అంటే భారత అభిమానుల విషయానికి వస్తే ఎక్కువగా భారత అభిమానులు వెళ్తూ ఉంటారు. ఈ భారత అభిమానులు అసలు వద్దు ఆడొద్దు అనే దానికి సంబంధించి కొంత డిమాండ్ కూడా ఉంది. దీనికి రీసెంట్ గా పోస్టులు కూడా చూస్తున్నాం వెంకట్ గారు. మ్యాచ్ ను బైకాట్ చేయాలంటూ కూడా భారత అభిమానులు అండ్ ముఖ్యంగా స్పోర్ట్స్ అభిమానులు కూడా పోస్టులు పెడుతూ ఉండడం మనం చూస్తున్నాం. అవును, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు కౌశల్య దీని గురించి. అసలు ఆడొద్దు అంటే అంటే చనిపోయిన వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టుంటుంది, అలాగే సైనికుల మనోభావాలు దెబ్బతీసినట్టుంటుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విషయంలో వెనక్కి తగ్గాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే మ్యాచ్ మాత్రం జరుగుతుంది, ఈ విషయంలో మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేము, మ్యాచ్ జరిగితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక ఎస్ వెంకట్ గారు, మరి ఈ మ్యాచ్ జరిగితే గనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా భారత్ లో క్రికెట్ కి సంబంధించి? ప్రస్తుతానికి అయితే చాలా మంది క్రికెట్ అభిమానులు క్రికెట్ ని క్రికెట్ గానే చూస్తున్నారు. ఎక్కడైతే దేశభక్తి అనేది వచ్చిందో అక్కడి నుంచే కాస్త తేడా వచ్చింది. కాబట్టి చాలా మంది ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు, టీవీల్లో కూడా చూడకపోవచ్చు అనేది కూడా ఉంది. ఎందుకంటే అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ విషయంలో హడావుడ్ అనేది కనపడటం లేదు. క్రికెట్ అభిమానులు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు ఏం కనపడటం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా స్పందన అయితే ఏం లేదనే చెప్పాలి. దానికి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం కొన్ని పరిణామాలతో పెద్దగా మ్యాచ్ ఏషియా కప్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత దాదాపు 4 రోజుల తర్వాత క్రికెట్ ఆడుతున్నా సరే దీని మీద ఎటువంటి హడావుడి జరగటం లేదు. అయితే ఫస్ట్ మ్యాచ్ లో హర్షదీప్ ని ఆడించలేదు, మరి సెకండ్ మ్యాచ్ లో ఆడిస్తారా? సెకండ్ మ్యాచ్ లో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ని ఆడించవచ్చు. ఎందుకంటే కాస్త పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉన్న పిచ్ అనే చెప్పుకోవాలి. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు. అంటే ఫస్ట్ మ్యాచ్ లో దాదాపు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగారు. కాబట్టి రెండో మ్యాచ్ కి వచ్చేసరికి 3 స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు. ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ అయితే ఆడించే అవకాశం ఉంది. అతను T20లో అంటే మంచి మెరుగైన బౌలర్. కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అనేది చిన్నగా, అంటే యుఏఈ అనేది చిన్న దేశం కాబట్టి క్రికెట్ లో ఆ దేశం మీద ఆడించలేదు, పసికోను. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కాస్త బలమైన జట్టే, దూకుడుగా ఆడే అవకాశం ఉంది. కాబట్టి హర్షదీప్ సింగ్ అవకాశం కల్పించే సూచనలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో 3 స్పిన్నర్లతో ఆట అయితే సాగింది. మరి ఇప్పుడు ఈ మ్యాచ్ లో 2 స్పిన్నర్లే వస్తారా లేదా 3 స్పిన్నర్లు వస్తారా? ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ పేస్ బౌలింగ్ విభాగంలో వస్తాడు కాబట్టి 2 స్పిన్నర్లే ఉంటారు. బూమ్రా, హర్షదీప్ సింగ్ ఇద్దరు పేస్ బౌలర్లు అవుతారు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఉంటారు. ఒకవేళ ఉంటే, అంటే మరో బౌలర్ పేస్ బౌలర్ ఉంటే కనుక హార్దిక్ పాండ్యా ఉంటాడు. లేదు హార్దిక్ పాండ్యా కాకుండా అతని స్థానంలో అక్షర్ పటేల్ ను కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉండొచ్చు.
ఎస్ అయితే ఇప్పుడు అప్పుడు ముగ్గురు స్పిన్నర్లు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎస్ అయితే సంజు సామ్సన్ పరిస్థితి ఏంటి ఈ మ్యాచ్ లో పంపిస్తారా అతన్ని? సంజు శాంసన్ ఖచ్చితంగా ఆడొచ్చు. అయితే సంజు శాంసన్ ని మిడిల్ ఆర్డర్ లో ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్ లో ఉన్నాడు, దానికి తోడు అభిషేక్ శర్మ కూడా మంచి స్వింగ్ లో ఉన్నాడు. కాబట్టి గత మ్యాచ్ మాదిరిగానే వీళ్ళు ఈ ఫార్ములానే అంటే గత మ్యాచ్ లో ఏ ఫార్ములా అయితే అమలు చేశారు, ఈ మ్యాచ్ లో కూడా అదే ఫార్ములా అమలు చేయొచ్చు. అయితే సంజు శాంసన్ ని 3వ స్థానంలో పంపించాలనే డిమాండ్ కూడా కాస్త వినపడుతుంది. ఎస్ అయితే మొత్తానికి పహల్గామ్ అటాక్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరుగుతుంది యుఏఈ వేదికగా. అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు? అయితే ఖచ్చితంగా ఇది హై స్కోరింగ్ మ్యాచ్ గానే ఉండొచ్చు. కాకపోతే అభిమానుల్లో గతంలో మాదిరిగా ఉత్సాహం అయితే లేదు. యాక్చువల్లీ వాస్తవాన్ని తీసుకుంటే నేను కూడా క్రికెట్ అభిమానినే, క్రికెట్ బాగా చూస్తాను. కానీ నాకు గతంలో మాదిరిగా ఎందుకో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనగానే పెద్దగా హైప్ అనేది రాలేదు. మరి సోషల్ మీడియాలో కూడా పెద్దగా అభిమానులు కూడా దీని గురించి పట్టించుకోవడం కానీ దీని గురించి హడావుడి చేయడం కానీ ఎక్కడా కూడా లేదు. ఇది బాగా ఈ మ్యాచ్ కి ప్రమోషన్ అనేది అంటే యాక్చువల్గా మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఎలివేషన్స్ ఇస్తూ సినిమా సీన్లు డైలాగులు పెట్టి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడు పాకిస్తాన్ తో తలపడినా సరే విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నాడు. అది కూడా ఈసారి మైనస్ అయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడం పాకిస్తాన్ తో పోరులో ఆడావుడు లేకుండా పోయింది. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు మన భారత్ జట్టులో ప్లస్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్ని విభాగాల్లో భారత్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది, బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉందనే చెప్పాలి. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ ఖచ్చితంగా కీలకంగా మారతాడు. అతను ఖచ్చితంగా పవర్ ప్లేలో ఫస్ట్ 6 ఓవర్లు అతను 4 ఓవర్లు అతను ఎన్ని పరుగులు చేయగలుగుతాడు అనే దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక శుభ్మన్ గిల్ కూడా చాన్నాళ్ల తర్వాత T20 జట్టులోకి అడుగుపెట్టాడు. కాబట్టి అతను ఎంతవరకు రాణిస్తాడు, అంటే పాకిస్తాన్ తో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా భారత ఆటగాళ్లు మంచి కసి మీద ఉంటారు. కాబట్టి బ్యాటింగ్ విభాగం ఖచ్చితంగా భారీగానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మంచి స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు బౌలింగ్ లో కూడా బూమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా కీలకంగా మారుతారు. ఎస్ అయితే ఇప్పుడు హర్షదీప్ ని ఇప్పుడు ఈ మ్యాచ్ లో పంపించాలి అని అంటే మరి ఎవరినో ఒకరిని డ్రాప్ చేయాలనే ప్రచారం అయితే జరుగుతుంది. సో ఎవరిని డ్రాప్ చేసే అవకాశం కనిపిస్తుంది? నా అంచనా ప్రకారం అక్షర్ పటేల్ ని పక్కన పెట్టే అవకాశాలు అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే కుల్దీప్ యాదవ్ ని పక్కన పెట్టడంపై గతంలో నిన్న విమర్శలు వచ్చినాయి. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా అతన్ని పక్కన పెట్టారనేది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీద విమర్శలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం అటువంటి సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ పక్కన పెడితే అక్షర్ పటేల్ ని పక్కన పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే రవి బిష్ణోయ్ కానీ వీళ్ళని కూడా పక్కన పెట్టి ఎక్కువగా హర్షదీప్ సింగ్ కి ప్రాధాన్యత కల్పించవచ్చు. ఎస్ అయితే భారత్ ఈ మ్యాచ్ లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు ఈ మ్యాచ్ గెలవాలంటే? బౌలింగ్ విభాగం మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్తాను నేను. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ T20లో కాస్త బలంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో భారత్ పర్వాలేదండి. కాకపోతే బౌలింగ్ విభాగం మీద ఎంత బలంగా ఉండగలిగితేనే స్కోర్ అంతగా కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటు ఆల్రౌండర్ల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్పిన్ ఆల్రౌండర్ ఉంటే మంచిదే, కానీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే కాస్త భారత్ కి ప్లస్ అని. ఓకే రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్ ఇప్పుడు క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే అయితే క్రేజే వేరు. ప్రస్తుతానికి యుఏఈ వేదికగా జరగబోతున్న మ్యాచ్కి సంబంధించి టికెట్లు అయితే ఇంకా అమ్ముడు పోలేదు. ఇంకా 40% టికెట్లు అమ్ముడు పోవాల్సి ఉందని చెప్తున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు. అండ్ అలాగే భారత్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు మన భారతీయులందరూ కూడా ఇప్పుడు బైకాట్ ఈ మ్యాచ్ అంటూ కూడా వాళ్ళు #ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తూ ఉన్నారు. మనం ట్వీట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ విధంగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ కొంచెం ప్రతిసారి ఉండే అంతగా మనకి తెలుసు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతో హైప్ ఉంటుంది. కానీ ఈసారి ఆ హైప్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ని బైకాట్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. #ట్యాగ్స్ కానీ ఇలాంటి ట్వీట్స్ కానీ పోస్టులు కానీ వైరల్ అవుతూ ఉన్నాయి. మరి చూడాలి ఇప్పుడు యుఏఈ వేదికగా జరగబోతున్న సండే రోజున జరగబోతున్న మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, మరి ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. अरे ये आदित्य ठाकरे छुप के भारत पाकिस्तान का मैच देखेगा बुर्खा पहन के, और उसका फायदा ऐसा है आवाज भी हेल्प कर लेगा उसको. मैं औरत हूँ, हो गया ना खत्म. बुर्खा पहनेगा, ऐसा आवाज आएगा, कौन बोलेगा वो आदित्य ठाकरे. चलो मैडम बैठो, हो गया काम. पाकिस्तान जिंदाबाद. मल्टीनेशनल टूर्नामेंट जहां पर ACC या ICC करवाती है,
वहाँ पे किसी भी देश के लिए मजबूरी या जरूरी हो जाता है भाग लेना। अगर वो नहीं लेंगे तो टूर्नामेंट से बाहर हो जाएंगे, उस मैच को छोड़ना पड़ेगा, तो वैसे दूसरी टीम को उसके पॉइंट्स भी मिल जाएंगे। तो इसकी बजाय जो आपकी प्रतिबद्धता है, चाहे कोई भी खेल है, उसमें मल्टीनेशनल टूर्नामेंट में आपको खेलना ही पड़ता है। लेकिन बायलैटरल टूर्नामेंट भारत पाकिस्तान के साथ नहीं खेलता। कई वर्षों से हमने ये निर्णय किया है कि भारत पाकिस्तान के साथ बायलैटरल नहीं खेलेगा जब तक पाकिस्तान भारत पर आतंकवादी हमले या कार्रवाई बंद नहीं करता है और जब तक पाकिस्तान आतंकवाद को खत्म नहीं करता।